నువ్వు కోల్పోయాను అనుకున్నవేవీ పోవు. అన్నీ నీవు మరలా పొందడానికి దేవుడు కృప చూపుతాడు. మొత్తం పొందుతావు నువ్వు. ఆ రోజు సిగ్గుపడతావు దేవుడిని సణిగినందుకు, కన్నీరు పెట్టుకుంటావు. అన్యాయంగా నిన్ను అన్నాను ప్రభువా, అంతా శూన్యంలాగా కనపడితే అంత అయిపోయింది అనుకుని భయపడి అట్లా అన్నాను ప్రభువా, నన్ను క్షమించయ్యా అంటాడు. తమ్ముడా నువ్వు అంటావు, చెల్లి నువ్వు అంటావు, తల్లి నువ్వు అంటావు. అప్పుడు ఆయన అంటాడు, ఎప్పుడో క్షమించలేపో, నేను క్షమించకపోతే అది ఇక్కడ దాకా రావుగా అంటాడు. ఆయన పాదాలు పట్టుకుందాం. అవును కదా తండ్రి, ఏంది నేను ఇంత తేడా పడ్డాను? ఏది పోదు నాయన, నేను ఏది నష్టపోను. నేను ఇక్కడ మిస్ అయినా అనుకున్నవన్నీ నీ చేత భద్రంగా ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి నాయన.